చదువుకుంటున్నాము మనము. మూడవ భాగంలో లోనావాలా, బొంబాయిలో జరిగిన విషయాలు మనము తెలుసుకుంటున్నాము. బాబా 20 మందికి పైగా స్త్రీ పురుషులు ఉన్నారు. బాబా వెంట ఉన్న వారిలో బెహ్రంజీ, బాబు, చీమా, చగన్, డాకే, గులాబ్ షా, గుస్తాజీ, జాల్, మోహన్, షహానే, పాద్రి, పండోబా, పెండు, సైలర్, శంకర్నాథ్, సిచ్చు, విష్ణు మరియు నాదిర్ షా ఉన్నారు. స్త్రీలలో దౌలత్ మాయి, మెహరా, ఫ్రీని, నాజా, చిన్న కుర్షద్, పెద్ద కుర్షదులు ఉన్నారు. రుస్తుం స్థిరపడ్డాక పిల్లలతో లోనావాలా రమ్మని బాబా మెహరాబాద్ నుండి బయలుదేరే ముందు రుస్తుంను ఆదేశించారు. రంజు, అబ్దుల్ గని లోనావాలా నుండి 2 మైళ్ళ దూరంలో ఉన్న వాల్వాన్ గ్రామంలోని బొఖ్రీన్ అంటే ముస్లింల బంగ్లాను బాబా మండలి వారుండేటందుకు అద్దెకు తీసుకున్నారు. ఏర్పాట్లు బాబాకు ఎందుకనో సంతృప్తికరంగా లేకపోవడం వల్ల వెంటనే బొంబాయి వెళ్ళడానికి అందరూ సిద్ధం కావాలని చెప్పారు. బాబా స్త్రీ మండలి వారితో కలిసి రైలు స్టేషన్ వరకు నడక సాగించారు. కానీ రంజు గని బాబాను తిరిగి రావాల్సిందిగా ప్రాధేయపడ్డారు. చాంజీ, మాసాజీ, అప్సీరి సాయంత్రానికల్లా సామానులతో అక్కడికి వచ్చారు. బయట ఏమైనా తిని వచ్చారా అని బాబా వారిని వచ్చి రాగానే అడిగారు. వచ్చే దారిలో తిన్నట్టు చాంజీ, మాసాజీ అంగీకరించారు. కానీ అప్సిరి నేరుగా ఒప్పుకోకుండా ఏదో సాకులు చెప్పడం ప్రారంభించాడు. బాబా అతని చొక్కా పట్టుకొని బలంగా ఊపారు. బాబా చాంజీ, మాసాజీల వైపు తిరిగి మెహరాబాద్ బయట ఎక్కడ ఏమీ తినకూడదని నిర్దేశిత ఉత్తర్వులందుకు పాటించడం లేదని అడిగాడు. మాసాజీ సమర్థించుకుంటూ మెహరాబాద్ వదిలిన తర్వాత ఇంకా ఆ ఆదేశము వర్తించదన్న ఉద్దేశముతో బయట తిన్నామని చెప్పాడు మాసాజీ. బాబా కోపంతో ఊగిపోతూ మాసాజీని పట్టుకొని గట్టిగా తోసేశారు. దాంతో అతని దుస్తులు చిరిగిపోయాయి. బక్కగా ఉన్న బాబా ఎత్తి విసిరేయడాన్ని దగ్గరలో నిలబడి చూస్తున్న మండలి వారు అతని పైకి ఎత్తి 10 అడుగుల దూరానికి విసిరేశారు బాబా. మాసాజీ అంతటి భారీ వ్యక్తిని సన్నగా బక్కగా ఉన్న బాబా ఎత్తి విసిరేయడాన్ని దగ్గరలో నిలబడి చూస్తున్న మండలి వారందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేసింది. చాంజీ కూడా బాబా కోపం నుండి తప్పించుకోలేదు. అతను కూడా కొన్ని ఘాటైన చెంప దెబ్బలు తిన్నాడు. అందరినీ అక్కడి నుండి తక్షణం పొమ్మని బాబా ఆదేశించారు. కొంతసేపు అయ్యాక అందరినీ తిరిగి రమ్మన్నారు. వారికి ఆశ్చర్యం గొల్పేలా బాబా సంతోషంగా ఉన్నారు. చిరునవ్వు చిందిస్తూ, నా బలం ఎలాంటిదో ఈ రోజు మీకు తెలిసిందా అని అడిగారు. దాంతో ఆ 3 మండలి సభ్యులు పక్కున నవ్వారు. ఎవరికైనా గాయాలయ్యాయా అని బాబా ప్రేమగా అడిగారు. ఎవరు గాయపడలేదు, కానీ చాంజీ ప్యాంటు తడిసిపోయేంతగా భయపడ్డాడు. బాబా తన రహస్య గ్రంథాన్ని వ్రాయడం పూర్తి చేశాక దానిని ఒక ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసి ప్రయాణాల్లో దాన్ని తన వెంట తీసుకువెళ్ళేవాడు. మండలిలోని ఒకరు దాని బాధ్యత వహించి బాబా వెళ్ళిన చోటికల్లా ఆ పెట్టెను మోసుకెళ్ళాలి. ఆ పెట్టె తాళం చెవిని బాబా గట్టి దారానికి కట్టి దానిని తన మెడలో వేసుకుని తన వద్దనే ఉంచుకునేవారు. బాబా ఆ పుస్తకంలో ఏమి రాశారో ఇప్పట్లో ఎవ్వరూ చదవలేదు.
లోనావాలలో నవంబర్ 26వ తేదీ బాబా కార్యదర్శి ఇటీవల బాబా ఇచ్చిన కొన్ని ప్రవచనాలను టైప్ చేస్తుండగా చూసి బాబా తాను రాసిన పుస్తకంలోని విషయాలను గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నారు. నీవిప్పుడు టైప్ చేస్తున్న అక్షరాలు, ఈ ఉపదేశాలు నీకు చాలా ఆసక్తికరంగా కనిపించవచ్చు. కానీ నేను మెహరాబాదులో వ్రాసిన పుస్తకంలోని విషయాలతో పోలిస్తే ఇవేమీ కావు. 300 పేజీలున్న ఆ పుస్తకంలో కేవలం క్లుప్తమైన అంశాలు మాత్రమే వ్రాశాను. వాటిని విపులంగా విశదీకరించి వ్రాస్తే ఎన్నో సంపుటాల గ్రంథాలవుతాయి. 300 పేజీల పుస్తకాన్ని వివరంగా రాస్తే ఎన్నో సంపుటాలు ఎన్నో గ్రంథాలు అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు బాబా. గతంలో ఏ సత్పురుషుడు గాని ప్రవక్త గాని వెల్లడించని రహస్యాలతో ఆ గ్రంథం నిండి ఉంది. ఆ తర్వాత అదే రోజు చాలా మంది బాబా దర్శనార్థం వచ్చారు. బార్సోఫ్ చౌదరి, జమాదార్, సయ్యద్ సాహెబ్ పూనా నుండి వచ్చారు. కొద్ది రోజుల తర్వాత సోదరిమణి సోదరులు ఆది జూనియర్, బెహ్రంలను వెంటబెట్టుకొని మేము బాబా తల్లి షిరిమ్మాయి కూడా వచ్చింది. టైలర్ వామన్ ఈ బృందంతో అహ్మద్ నగర్ లో కలిసి బాబా దర్శనానికి వచ్చారు. నవంబర్ 27వ తేదీ కొంతమంది మండలి సభ్యులతో కలిసి మోటార్ వాహనంలో దగ్గరలో ఉన్న పర్యాటక ప్రదేశం ఖండాలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో డాక్టర్ దివాకర్ చదువుతున్న హెల్త్ హోమ్ అనే ప్రైవేటు నర్సింగ్ హోమ్ ను చూపించారు. తన శిష్యుడు డాక్టర్ బివాల్కర్ ఈ మధ్యనే మందు లేని చికిత్స అందించేందుకు ఆ నర్సింగ్ హోమ్ ను ప్రారంభించారు. కారు ఆపమని బాబా సైగ చేసి నీ వ్యాసాన్ని చూస్తాను, నీ ఆవాసాన్ని చూస్తాను అంటే నివాసం అనుకుంటాను, చూస్తాను, లోనికి రావచ్చా అని డాక్టర్ని అడిగారు. డాక్టర్ బివాల్కర్ సంతోషంతో తబ్బిబ్బయ్యారు. ఖండాల ప్రయాణంలో బాబా తన నివాసం పక్క నుండి వెళ్తాడని తెలియజేయడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి బాబాను క్షణకాలము దర్శించుకుందామని అక్కడ వేచి ఉన్నాడు. బాబా ప్రతి గదికి వెళ్లి చూశారు. విజిటర్స్ బుక్ లో సంతకం కూడా చేశారు బాబా. నవంబర్ 28వ తేదీ ఉదయం బంగళా యజమాని కుమారుడు 3 స్నేహితులతో వచ్చి బంగళాలోని ఉత్తరం వైపులోనికి వెళ్లాలని పట్టుపట్టారు. అక్కడ స్త్రీ మండలిని విడిగా ఏకాంతంలో ఉండడం జరిగింది. పేసు అనే మండలి సభ్యుడు ఎంత నచ్చ చెప్పినా వారు వినలేదు. చూస్తుంటే బాబా వినియోగార్థం ఆ బంగళాను అద్దెకిచ్చిన విషయం వాళ్లకు తెలియనట్టుగా ఉంది. పురుష మండలి వారు వచ్చి అక్కడి పరిస్థితిని గురించి వాళ్లకు వివరించారు. కానీ వారు వెళ్ళలేదు. వారిని లోపలికి పోనీయకుండా అడ్డుకునేందుకు మండలి వారంతా వారి చుట్టూ వలయంగా ఏర్పడ్డారు. వారు మండలి వారిని చేతకాని పిరికి పందలని దూషించడం మొదలు పెట్టారు. ఈ ఆకతాయి కుర్రాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నారు. కానీ హింసాత్మక ధోరణిలో ఎవరిపైనా చెయ్యెత్తకూడదన్న బాబా ఆదేశాల ప్రకారం మండలి వారు ఏమీ చేయలేకపోయారు. మరొకసారి వారి మధ్య వాగ్యుద్ధం జరిగింది. మండలి వారి సంగతి చూస్తామంటూ ఏవేవో గొనుక్కుంటూ ఆ కుర్రాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బాబా ఈ దృశ్యాన్ని తన గదిలో నుండి చూశారు. ఆ ఆకతాయి కుర్రాళ్ళు వెళ్ళాక గోళీలాడదామని అందరినీ బయటకు పిలిచారు. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉండి మండలి వారు బలవంతంగా తొక్కి పెట్టుకున్న క్రోధంతో విచిత్రులయ్యారు. కొంతసేపు గోళీలు ఆడాక బాబా ఇలా అన్నారు, నిరంతరం నాతో ఉంటూ నా ఉపదేశాలెన్నో వింటూ
ఉన్న మీరే కొంతమంది రెచ్చగొట్టే ప్రవర్తన వల్ల స్థిమితం కోల్పోయి కోపోద్రిక్తులైతే సామాన్య జనులు అదే విధంగా ప్రవర్తించినప్పుడు వారినెలా తప్పుపట్టగలరు? వారి అజ్ఞానులు. సోదరులారా, వారేం చేస్తున్నారో వారికే తెలియదు. కనుక వారి దుష్ప్రవర్తనకు, మొరటుతనానికి వారిని క్షమిద్దాం. దూషించిన వారు దురుసుగా ప్రవర్తించినా నా సాన్నిధ్యపు పరిధిలోకి వచ్చినందుకు వారికి లాభం చేకూరుతుంది అన్నారు బాబా. అప్పటి వరకు మండలి వారి ఆగ్రహం చల్లారలేదు. కానీ బాబా నుండి వెలువడ్డ శాంతి వచనాలు కావలసినంత ఫలితాన్ని తెచ్చి ఆ మాటల వెనుక ఉన్న సత్యాన్ని మండలి వారు గ్రహించగలిగారు. అదే రోజు బాబా మండలి వారితో కలిసి బంగళా వరండాలో టీ త్రాగుతూ భౌతిక శరీరం గురించి చర్చించారు. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, గడ్డం చేసుకోవడం అంటే నాకు తలనొప్పి. ఇదొక చికాకు పెట్టే పని. చెంపల పైన పెరిగిన వెంట్రుకల్ని ఎంత తీస్తే అంత పెరుగుతుంటాయి. దానికి బదులు వాటిని సమూలంగా పెరికేస్తే బాగున్ను. ఇక మళ్ళీ పెరగవు. అది విని బాబా సంస్కారాల గురించి ఇలా చెప్పారు. సంస్కారాల విషయం కూడా అంతే. మానవుని ప్రతి ఆలోచన, మాట, చేత సంస్కారాలను సృజిస్తాయి. సంస్కారాలన్నీ పరస్పర విరుద్ధాల మధ్య తిరుగాడుతుంటాయి. మంచి ఆలోచనలు, మాటలు, చేతలు మంచి సంస్కారాలను, చెడు సంస్కారాలను సృజిస్తాయి. కానీ సంస్కారాలు ఎప్పుడూ పుడుతూనే ఉంటాయి. సద్గురు కటాక్ష భాగ్యం పొంది బ్రహ్మానుభవము పొందే వరకు ఈ సంస్కారాలనెవ్వరూ ఆపలేరు. ఎన్నో ఏళ్లుగా తపస్సు చేసిన మహాయోగులు చివరకు 6వ భూమికను చేరిన వారు కూడా తమ సంస్కార వాసనల నుండి తప్పించుకోలేరు. ధ్యానము మరియు సమాధి స్థితుల్లో ఉన్న సమయాల్లో మాత్రం వారు కొత్త సంస్కారాలు పుట్టి పెరగకుండా నిరోధించుకోగలుగుతారు. కానీ యుగ యుగాలుగా ఎన్నో జన్మల్లో ఏర్పడ్డ సంస్కారాల మాటేమిటి? అవి 6వ భూమికలో ఉన్న మహర్షుల్ని కూడా అంటి పెట్టుకుంటాయి. 4వ భూమికలోనున్న మహాయోగి కూడా తన మహత్తర శక్తితో ఈ సంస్కారములను నిర్మూలించుకోలేడు. భగవదైక్యం పొందిన సద్గురువు వల్ల మాత్రమే అవి నిర్మూలింపబడతాయి. ఆయన వ్యక్తిలోని మనసును సమూలంగా పెకిలించి సంస్కారములను నిర్మూలించి భగవదనుభూతిని కలగజేస్తాడు. అలాంటి మహాయోగులే తమ గత సంస్కారాలను నిర్మూలించుకోవడం లేనప్పుడు ఇక మీ వంటి మామూలు మనుషుల మాట ఏమనాలి? నన్ను అడిగితే ఏమీ చేయకండని చెప్తాను. మీరు ఏదైనా చేస్తే దాని ఫలితం గురించి లక్ష్య పెట్టకుండా చెయ్యండి. తలపైన గడ్డంలో నుండే నల్లని తెల్లని వెంట్రుకల మాదిరిగా యుగాల తరబడి మీరు మంచి చెడులతో కూడిన మిశ్రమ సంస్కారాలను ప్రోగు చేస్తున్నారు. మామూలు క్షౌరంలో మాదిరి యోగులు సంస్కారాలను పైనే తొలగించుకోగలరు. కానీ సద్గురువు వాటిని మూలల నుండి మళ్ళీ రాకుండా నిర్మూలించగలడు. అలా శాశ్వతంగా పెరికివేసినప్పుడే ఆధ్యాత్మిక పథంలో పురోగతి సాధ్యపడుతుంది. మనసులో నుండి సంస్కారాలన్నింటినీ మళ్ళీ తలెత్తకుండా సమూలంగా నిర్మూలించబడవలసిందే. కాబట్టి కొత్త సంస్కారాలు తలెత్తకుండా ఆపాలంటే, పాత సంస్కారాలు నశించాలంటే భగవదైక్యం పొందిన సద్గురు సాంగత్యం, సహచర్యం పొందండి. భగవదనుభూతి పొందిన సద్గురువు ప్రజ్వరిల్లే కొలిమి లాంటివాడు. ఆయన మంచి, చెడు, పాత, కొత్త మరియు రాబోవు సంస్కారాలన్నింటినీ దహించి వేయగలడు.
బాబా నవంబర్ 29వ తేదీ జాల్, బెహ్రంజీ, అర్జున్, గుస్తాజీలను వెంటనిడుకొని తాలేగావ్లో అబ్దుల్ గని, రంజులు, మెహర్ ఫ్లోర్ మిల్ అనే పేరుతో నడుపుతున్న ఆ పిండి మిల్లును చూసేందుకు వెళ్ళారు. పిండి మిల్లును సందర్శించి మళ్ళీ మధ్యాహ్నం లోనావాలకు తిరిగి వచ్చారు. బయటకు వెళ్లి కారులో కార్లా అనే గ్రామం పరిసరాల్లోని లోహోజన్ మరియు బీసాపూర్ కోటలు సందర్శించారు. ఆ ప్రాంతం శివాజీకి క్రీడల మైదానంగా ఉండేదని చెబుతూ బాబా ఇంకా ఇలా వివరించారు. ఒక స్త్రీ గాని పురుషుడు గాని మరణించిన తర్వాత వచ్చే జన్మలో మళ్ళీ మానవ జన్మ ధరించడం జరుగుతుంది. ఈ రూపం గతంలోని దానికంటే భిన్నంగా, విలక్షణంగా ఉంటుంది. ఆత్మ పొందిన వందల వేల జన్మల్లో కూడా ఈ 2 రూపాలు కూడా ఒకటిగా ఉండవు. కానీ దీనికి కూడా ఒక మినహాయింపు ఉంది. సద్గురువు మండలి సర్కిల్లో ప్రవేశించిన వ్యక్తికి ఆ సమయంలో ఉండే రూపం, లింగం తిరిగి దైవానుభూతి పొందిన సమయంలో ఉండే రూపం, లింగం ఒకే రకంగా ఉంటాయి. ఒక వ్యక్తి సర్కిల్లో సభ్యుడైన తర్వాత 100 లేదా 200 సంవత్సరాల కాలంలో దైవానుభూతిని పొందుతాడు. ఈ కాలంలో వారి ప్రారబ్ధానుసారము అంటే సర్కిల్లో చేరిన తర్వాత అంతవరకు ప్రాప్తించిన సంస్కారాలు ఖర్చు కావడానికి అనుగుణంగా ఆ వ్యక్తికి 1, 2, 3 లేదా 4 జన్మలు పట్టవచ్చు. కానీ భగవదైక్యం పొందే సమయానికి ఆ వ్యక్తి లింగ రూపాలు మొదట్లో తాను మండలిలో ప్రవేశించే సమయానికున్న లింగ రూపాలు ఒకేలా ఉంటాయి. ఈనాడు నాతో ఉన్న మండలి సర్కిల్ ఏర్పాటుకు బీజం 400 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ కాలంలో వేయబడింది. శివాజీకి గురువు ఆనాటి పంచ సద్గురువులలో ఒకడైన స్వామి రామదాస్ ఈనాటి ఈ మండలి గురించి బీజాలు నాటాడు. సరిగ్గా అదే విధంగా రాబోయే 400 నుండి 500 సంవత్సరాలలో అభివ్యక్తమయ్యే మండలి కోసం నేనీనాడు అంకురార్పణ చేశాను. గురువు మండలి సర్కిల్లోని సభ్యులు ధరించే మానవ రూపాలు బీజం నాటే రోజుల్లో వారి రూపాలను పోలికలు ఉంటాయి. లింగభేదం కూడా ఉండదు. ఉదాహరణకు నేనిప్పుడు శివాజీ లాంటి శరీర నిర్మాణాన్ని కలిగి ఉన్నాను. ఆనాడు స్వామి రామదాస్ మండలి సర్కిల్ కోసం అంకురార్పణ చేసినప్పుడు నేనే శివాజీ రూపంలో వ్యక్తమై ఉన్నాను. ఈనాటి నా ఈ రూపం ఎన్నో విధాలుగా ఆనాటి శివాజీ రూపాన్ని పోలి ఉంది. ఇప్పుడెన్న బెహ్రంజీ ఆనాటి అఫ్జల్ ఖాన్ యొక్క ప్రతిరూపం. అఫ్జల్ ఖాన్ శివాజీతో సంపబడ్డ శత్రు సైనాధిపతి. అలాగే నా ప్రస్తుత మండలి సభ్యులంతా సరిగ్గా శివాజీ సమయంలో ఉన్నట్లుగానే ఇప్పుడున్నారు. బాబాను సంగీతంతో సంతోషింపజేయాలని బాబు సైకిల్ వాళ్ళ పూనా నుండి గాయకుడిని తీసుకొచ్చేటందుకు అనుమతి పొందాడు. ఆ మధ్యాహ్నం అతడు గానం చేస్తున్న సమయంలో అనుకోకుండా 2 సాధువులు వచ్చారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు బాబా. ఆ కార్యక్రమం మధ్యలో పాడడం మాన్పించి బాబా ఒక సుదీర్ఘమైన ప్రవచనాన్ని పలకంపై వ్రాసి చూపారు. భగవంతుని పట్ల విశ్వాసం ఉండి భగవంతుడున్నాడని చెప్పడంలో కపటం లేదు. కానీ అనుభవం పొందకుండానే నేను భగవంతుడను అని చెప్పడం పూర్తిగా కపటమే. విశ్వాసాలన్నీ బుద్ధిపైనే ఆధారపడినవే.
బుద్ధి ద్వారా గట్టి నమ్మకం ఏర్పడనిదే ఎలాంటి విశ్వాసము ఉండదు. బుద్ధి అందని విషయాలకు బుద్ధి ద్వారా గాని బుద్ధి వల్ల తెలుసుకోవడం అసాధ్యం. ఎందుకంటే బుద్ధి హద్దులు కలిగి పరిమితులకు లోనై ఉంటుంది. పరతత్వ శక్తిని గ్రహించే ముందు గాని బుద్ధి ద్వారా గాని గురించిన అభిప్రాయం ఏర్పరచుకునే ప్రయత్నానికి ముందుగానే పరతత్వ స్థితి ఒకటి ఉంటుందని మొదట ఒప్పుకొని తీరాలి. అది విచ్ఛిన్నమైన అస్తిత్వం అని గ్రహించాలి. అవధులు లేని అనంతత్వానికి వేరే ప్రయత్నానికి ఇదే మొదటి మెట్టు. ఉదాహరణకు భగవంతుడెవరో, ఎక్కడున్నాడో, నిజానికి ఆయన ఉన్నాడో లేడో కూడా మనకు తెలియదు. అయినా మత గ్రంథాల్లోనూ మరియు విజ్ఞుల చేత చెప్పబడినట్లు భగవంతుణ్ణి అతని కార్యకలాపాలన్నీ అర్థం చేసుకోబడడానికి గాని లేక ఒక భావన పొందడానికి గాని భగవంతుడు ఒక అతీత శక్తిగా ఉన్నాడనే విషయాన్ని మొదటగా మనం అంగీకరించి విశ్వసించాలి. అట్టి నమ్మకంతో ప్రారంభించి భగవంతునికే శోధన కొనసాగించాలి. నిజానికి ప్రపంచంలోని జనబాహుల్యానికి భగవంతుని ఉనికిలో విశ్వాసం ఉండదు. వారు కేవలం భగవంతుని ఒక అజ్ఞాత మహత్తర శక్తిగా భావించి భయపడతారు. ఆయన దుష్టులను శిక్షించి శిష్టులైన అర్హులను రక్షిస్తాడని భావిస్తాడు. భగవంతుని కన్నా భగవంతునిచే సృష్టించబడ్డ నరకంలోని శిక్షలపైనే వారికి భయం ఎక్కువ. ఎందుకంటే వారు నిజంగా భగవంతుణ్ణి, ఆయన ఉనికిని నమ్మినట్లయితే, భగవంతుడంటే భయపడినట్లయితే నేడున్న ఈ కపటము, అవినీతి, స్వార్థము, మోసము, కుటిలత్వాలతో కూడిన ప్రవర్తన కంటే వారు భిన్నంగా ప్రవర్తించి ఉండేవారు. నిజంగా వారు భగవంతుడంటే భయపడేవారైతే అతనికి అసంతృప్తి కలిగించేవి, అతనికి ఇష్టం లేని ఎట్టి పనులు చేయకుండా ఎప్పుడూ చాలా జాగ్రత్తతో మసులుకునేవారు. భగవంతునిలో విశ్వాసం ఉండి ఆయన ఉనికిని నమ్మినట్లయితే వారు తక్షణం భగవద్ దర్శనం చేసుకోసమే ప్రయత్నం ఆరంభించి ఆయనను పొందే వరకు ఒక్క క్షణం కూడా విశ్రమించరు. ఎప్పుడైతే భగవంతుని ఎడల ప్రేమ ఉద్భవిస్తుందో ఆయనంటే భయం మాయమైపోతుంది. ఆ ప్రేమ పరకాష్ఠకు చేరుకున్న తక్షణం తానే ఆ ప్రియతముడనని ప్రేమికుడు గ్రహిస్తాడు. ధన్యవాదాలు. జై బాబా. అందరికి జై బాబా అండి. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. సుశీల గారు మీకు జై బాబా. 8:30 అయిపోయిందండి. హారతి